హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈ రోజు వీడియోలో అయితే మనమైతే గోకరకాయ బెబ్బరపప్పు గారెలను అయితే చేసుకోబోతున్నాం. అదేనండి, గోల్ చిక్కుడు బెబ్బరపప్పు గారెలను అయితే చేసుకోబోతున్నాం. చాలా రుచిగా చాలా రుచిగా ఉంటాయి ఈ బెబ్బరపప్పు గోకరకాయ గారెలు అయితే. మీరైతే చాలాసార్లు గారెలను అయితే ట్రై చేసే ఉంటారు, కానీ ఒక్కసారి అయితే ఈ విధంగా గోకరకాయతోనే ట్రై చేసి అయితే చూడండి. చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఆల్రెడీ 2 టైమ్స్ అయితే ఈ రెసిపీని చేసుకొని తిన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చిన తర్వాత ఈ రెసిపీని అయితే మీకోసం చూపిస్తున్నాను. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక 20 గోకరకాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 కేజీ బెబ్బరపప్పుని, అలాగే ఒక 100 గ్రాముల మినపప్పును అయితే ఓవర్ నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పప్పును అయితే శుభ్రంగా కడిగేసేసేసి కొంచెం బరకగానైనా సరే, లేదంటే మెత్తగానైనా సరే మిక్స్ అయితే పట్టుకుందాం. చూశారు కదా, ఇక్కడైతే పిండి అనేది చాలా మెత్తగా వచ్చేసింది. ఎందుకంటే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టినందుకు పిండి అనేది చాలా మెత్తగా అయింది. మీరైతే కొంచెం బరకనే పట్టుకోండి. ఒకవేళ మీరైతే ఓవర్ నైట్ నానబెట్టలేకపోతే మీరైతే ఒక 3 గంటల ముందు ఈ బెబ్బర్లు మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా, మనకైతే పిండి అనేది ఎంత మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఈ గోకరకాయలని అలాగే పచ్చిమిరపకాయలని సన్నగా తరుగులాగానైతే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే కట్ చేసుకున్న మిరపకాయలను అయితే ఇందులో వేసేద్దాం. ఒకవేళ పిల్లలు తింటారంటే మాత్రం మిరపకాయలను అయితే కొంచెం తక్కువ కట్ చేసేసి వేసుకోండి. ఎందుకంటే పిల్లలు అయితే కారాన్ని ఎక్కువ తినలేరు కాబట్టి. ఇక్కడ నేనైతే గోకరకాయలను అయితే సన్నగా కట్ చేసేసి వేస్తున్నాను. ఒక కప్ వేస్తున్నాను ఆల్మోస్ట్. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి వేస్తున్నాను. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని సన్నగా కట్ చేసేసి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నేనైతే వంట సోడా అయితే వేసాను. వేసేసేసి ఇప్పుడైతే దీని అయితే మొత్తం కలగలుపుకుందాం. ఇక్కడ పిండిని మొత్తం కలగలుపుకొనేసేసి ఒక 5 నిమిషాలు అయితే అలా పక్కకు పెట్టేసేయండి. ఈలోపు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేసి బాండీలోనైతే సరిపడా నూనెనైతే పోసుకోండి గారెలు కాల్చడానికి. అయితే ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ, లేకపోతే ఒక కవర్ కానీ, లేకపోతే ఒక బటర్ పేపర్ కానీ తీసుకొనేసి మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని అయితే తీసుకొనేసి కొంచెం ఇలా అనేసేసి కొంచెం అయితే వాటర్ అద్దుకొనేసి ఇలా అనేసేసి కొద్దిగా పిండిని సమానంగా ఇప్పుడు తీసేసేసి, ఇప్పుడు మనం సరిగ్గా అనుకున్న తర్వాత కవర్ని ఇలా అనేసేసి చేతిలోకి తీసుకొనేసి ఆయిల్లోకి అయితే ఇలా వేసేయండి. గారెలు వేసేంత వరకు అయితే స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకునేసి గారెలను అయితే 2 వైపులా బాగా కాలిన తర్వాత స్టవ్ హైలో పెట్టేసేసి ఒక్క 2 నిమిషాలు అలా కాల్చేసేసి తీసేయండి. చూసారు కదా, గారెలు అయితే మనకు బాగా కాలేసినాయి. ఇప్పుడైతే తీసైతే ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఓకే, మనకైతే గారెలు అయితే అయిపోయినాయి. చూసారు కదా, మనకైతే బెబ్బరపప్పు గోకరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, నేనైతే వీటికి తోడైతే పల్లి చట్నీ అయితే ముందే చేసి అయితే పెట్టుకున్నాను. చాలా రుచిగా ఉంటాయి ఈ బెబ్బరపప్పు గోకరకాయ గారెలు అయితే. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీరైతే చాలాసార్లు అయితే గారెలు అయితే చేసుకుని ఉంటారు. మరి ఈసారి అయితే ఈ విధంగానైతే బెబ్బరపప్పు గోకరకాయలతో అయితే గారెలు అయితే ట్రై చేయండి. మీరు ప్లేట్లో వేసినట్టే మాయమైపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ బెబ్బరపప్పు గోకరకాయల గారెల రెసిపీ మీకు ఎలా అనిపించిందో మరి వీడియోకి అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.